నా పేరు బి సోమశేఖర్ బాబు. 1989 జనవరి 6న నేను ఎయిడెడ్ నిర్మలా ఇంగ్లీష్ రెసిడెన్షియల్ హై స్కూల్ పెనకచెర్ల డ్యామ్ అనేటటువంటి సంస్థలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఏ సమస్య లేదు. కాకపోతే దాని తర్వాత 2003లో కరస్పాండెంట్ గారి కుమారుడు పి ధీరజ్ రెడ్డి అనేటటువంటి అబ్బాయి 9th క్లాస్ చదివేటప్పుడు స్లిప్ టెస్ట్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ చేశాడు. ఆ విషయాన్ని నేను పట్టుకున్నానని దాని తర్వాత కొద్ది రోజులకు నన్ను పిలిపించి ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పమని అడిగారు. నేను క్షమాపణ చెప్పను, తప్పు చేసింది అబ్బాయి, నేను క్షమాపణ చేసేంత తప్పు నేనేమీ చేయలేదు అన్నాను. అయితే నీ అంతు చూస్తామని చెప్పారు. అప్పటి నుంచి రకరకాల అభియోగాలతో నన్ను చిత్రహింసలు చేశారు. ఇంకా నేను తట్టుకోలేక వాళ్ళు దొంగ సర్టిఫికెట్లన్నీ పెట్టి బీఈడి కాలేజ్ రన్ చేస్తూ బీఈడి కాలేజీలో చదివే విద్యార్థుల్ని అందరినీ వాళ్ళు మోసం చేస్తూ వచ్చారు. ఈ విధానాన్ని ఎండగడుతూ నేను కేసు ఫైల్ చేశా. ఆ కేసు కొట్టేయించుకోవాలని ఇప్పుడు పై అధికారులకు డబ్బులు ఇస్తున్నారు, నా జీతాలు నిలబెట్టారు. పై అధికారులు మీన్స్ డిఈఓ గారు, ఆర్జేడీ గారికి వీళ్ళకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళు చెప్పేది కరస్పాండెంట్ దగ్గరికి పోయి ఆయనతో నువ్వు ఒప్పించుకొని జీతాలు చేసుకో అని చెప్తారు. ఆడికి పోతే కేసు కొట్టేస్తే కానీ నీ జీతాలు చేయమంటారు. ఈ విధంగా నాకు దాదాపు 20 సంవత్సరాలుగా నా జీతాలు నిలిపించారు. బహుశా ఏ స్టేట్లోనూ ఇంత అరాచకం ఇంతవరకు జరిగి ఉండదు. ఈ విషయాన్ని అప్పుడు కలెక్టర్ గారైన అనురాధ మేడం గారి దగ్గర నుంచి ప్రస్తుతం కలెక్టర్ గారైన వీరి వరకు ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను. కానీ నాకైతే ఇంతవరకు న్యాయం జరగటం లేదు. ఇంకా భిక్షాటన తప్ప నాకు వేరొక మార్గం లేదు అని కనీసం అమ్మైనా పెట్టాలి, అడుక్కు తినడానికైనా పర్మిషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారిని కనీసం నన్ను అడుక్కు తినడానికైనా నన్ను అనుమతించండి అని అడగడానికి వచ్చాను.